హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్. ఈరోజు మనము భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసున్నర పప్పు తీసుకున్నా నేను. దాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచాను. తర్వాత 1.5 గ్లాసుల పప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసుకొని దాంట్లోకి కొంచెంగా ఉప్పు, కొంచెంగా నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్లో టు మీడియం ఫ్లేమ్లో 4 to 5-6 విజిల్స్ ఇచ్చాను. చల్లారిన తర్వాత చిల్లుల గిన్నెలోకి అందులో కొంచెంగా వాటర్ మిగిలి ఉంది, దాన్ని చిల్లుల గిన్నెలోకి వేసి తర్వాత మిక్సీ పెట్టాను మెత్తగా. తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకొని అందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులో వేసాను. తర్వాత అందులోకి 1.5 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, 2 గ్లాసుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఈ రేషియోలో కరెక్ట్గా, మరి హెవీ ఎక్కువ స్వీట్ ఉండదు, ప్లస్ తగ్గినట్లు ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. అందులో దాన్ని స్టవ్ పైన పెట్టి పాకం వచ్చేలా, ఆ తర్వాత చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 స్పూను సోంపు, 2 చిన్న ముక్కలుగా వెండు కొబ్బరి, 2 యాలక్కాయలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేశాను. ఇది కొంచెం ఉడుకుతూ ఉంది కదా, అందులోకి ఈ పౌడర్ కూడా వేసి బాగా ఈ బెల్లము ప్లస్ ఈ పప్పు బాగా దగ్గరకు అయ్యేలాగా ఉడకబెట్టాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ గోధుమ పిండి, 1 గ్లాస్ మైదా పిండి, 1/2 స్పూను సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ నెయ్యి వేసి వాటర్ వేసి మంచిగా కలుపుకున్నాను, బాగా మెత్తగా సాఫ్టీగా. దీన్ని బాగా కలిపి పక్కన ఉంచాను ఒక 1 అవర్. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా పూర్ణాన్ని చిన్న ముద్దలుగా చేసి పక్కన ఉంచాను. తర్వాత ఈ పిండి 1 అవర్ నానింది కనుక చాలా బాగుంది. చిన్న ముద్ద తీసుకొని అందులోకి ఈ పూర్ణం పెట్టేసి ఇలాగ ఫోల్డ్ చేసి ఒక కవర్ తీసుకున్నాను. కవర్ పైన ఈ ముద్ద పెట్టేసి దానిపైన మళ్ళీ కవర్ పెట్టి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. చేతితోనే చాలా సన్నగా ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిపైన నెయ్యి వేసుకొని మనం చేసి పెట్టుకున్న భక్షం ఉంది కదా, దాన్ని నెయ్యి వేసి లో ఫ్లేమ్లో నెయ్యి అటుపక్క నెయ్యి రాస్తూ కాల్చుకోవాలి. అంతేనండి, భక్షాలు టేస్టీ భక్షాలు చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి.